నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? అందరైతే మంచిగా ఉండాలి. ఇక ముచ్చట ఏంటంటే, ఇక నా పెద్ద బిడ్డ పుట్టినరోజు అని చెప్పి ఇంట్లో అయితే స్పెషల్ అయితే చేస్తానని అనమాట. ఇక ఏం చేస్తారు అనుకుంటారు? పలావను ఇక చోలా పన్నీర్ అయితే చేస్తాను. ఇక ఎలా చేస్తానో ఏందో మీరైతే చూసేరు ఒకసారి. కొన్ని పన్నీర్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఆలుగడ్డ ముక్కలు, కొన్ని మిల్ మేకర్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ, ఒక స్పూను ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత అదర్ లసన్ పేస్ట్ వేసుకోండి. తర్వాత ధనియా పత్తా కూడా ఇప్పుడే వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇక నేనైతే ఇండియన్ గేట్ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. ఇక టిబారు కాకపోతే ఈ రైసు టేస్ట్కి అయితే బాగానే ఉన్నాయిలే, కానీ ఇక మనకి లావ్ అయితే వచ్చింది బియ్యము. ఒకవేళ ఇండియన్ గేటుతో వండుకోవాలనుకునేటోళ్ళు సూపర్ అనే ఇంకోటి ఉంటుంది, ఇండియన్ గేట్ సూపరు. అదైతే మంచిగా అనిపిస్తుంది. ఇక నేనైతే పన్నీర్ ఫ్రై చేద్దామని చెప్పి ఇక ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇక పన్నీర్ ముక్కలు పచ్చి అన్న వేసుకోవచ్చు కూరలో, కాకపోతే ఏంటంటే పచ్చి వేసుకుంటే ముక్క ఇరిగే ఛాన్స్ ఉన్నదని చెప్పి ఇక నేనైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకైతే ఫ్రై చేసిన. ఇక ఫ్రై చేస్తే ఏంటంటే బాగొస్తుంది, మంచిగా ఉంటుంది, ముక్క అయితే ఇరగదు. ఓకేనా? అన్నం చూసిర్రు కదా ఎంత దొడ్డైందో. కాకపోతే టేస్ట్ అయితే మంచిగానే అనిపించింది మనకైతే. ఓకేనా దోస్తులు? చూసిర్రా? అట్లా గోల్డెన్ కలర్ రావాలి మనకి. ఇక పన్నీర్ కూర అయితే చేద్దాం రండి. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకున్నా, కానీ ఒక చిన్న బటర్ ముక్క కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేది. ఇక నేనైతే మర్చిపోయినా కదా అని వేయలేదు. ఇక 2 బిర్యానీ ఆకు, ఇక 4 లవంగాలు, 4 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇక నేనైతే 3 ఉల్లిపాయలతో పేస్ట్ అయితే చేసి వేస్తాను. ఇక పేస్ట్ అయితే ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ అయితే మన కూర కొంచెం దగ్గరకు వస్తుంది, బాగుంటుంది. ఓకేనా దోస్తులు? కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక ఇదొక టేస్ట్ అనమాట మనకి. ఇక పచ్చిమిర్చి నేనైతే అట్లా డైరెక్ట్గానే వేసుకున్నాను కట్ చేసుకొని. ఇక అదరక లసన్ పేస్టు, ఇక తర్వాత టమాటా పేస్టు వేసుకొని ఇక మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక మసాలాలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. అర్థమైందా దోస్తులు? ఇక మసాలాలు వేసుకుంటే ఏంటంటే ఇక టమాటాతో పాటు ఉడుకుతుంది. ఇక 1 స్పూను పసుపు, 1 స్పూను కాశ్మీరీ లాల్ మిర్చి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, గంతే. ఇక కలుపుకున్న తర్వాత చూసిర్రా కలర్ అయితే ఎట్లా వచ్చిందో? కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకుంటే కూర కూడా మంచిగా చూడడానికి బాగుంటుంది. ఇక ధనియా పత్తా కూడా ఇప్పుడే వేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? ఇక ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, టేస్ట్గా స్మెల్ బాగుంటుంది. ఇక నేను ఉడకబెట్టిన చోలాని అయితే వేసుకున్నాను. ఇక ఇక్కడ చోలా వేసుకున్న ఎమ్మటే మనం పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. ఇక కూరలో ఉడికే కొద్దీ మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. ఇక నేనైతే కొబ్బరి తురుము పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇక మీకు సరిపడినంత నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టారంటే అయిపోతుంది. ఓకేనా దోస్తులు? అయిపోయింది కూర. ఇక వీడియో నచ్చితే మాత్రానికి ఒక లైక్ అయితే కొట్టుర్రి. ఇక ముందు మంచి వీడియోలు తీయడానికైతే నేనైతే ట్రై చేస్తాను అనమాట. మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఉంటానా మరి? అందరూ మంచిగా ఉండాలి.